సంక్రాంతి పండగ వచ్చిందంటే చాలు రంగవల్లులు భూమిమీద పరుచుకుంటాయి. సంక్రాంతి సందర్భంగా కంటోన్మెంట్ మొండా డివిజన్లో వివిధ బస్తీలలో కాంగ్రెస్ నాయకుడు సంతోష్ యాదవ్ ఆధ్వర్యంలో ముగ్గుల పోటీలు నిర్వహించారు. వివిధ రంగులతో ముగ్గులు వేస్తూ మహిళలు వారి ప్రతిభను ప్రదర్శించారు. ఆకట్టుకునేలా ముగ్గులు వేసిన మహిళలకు బహుమతులు అందచేశారు. డివిజన్లో 2 రోజుల ముందే సంక్రాంతి పండగ జరుపుకున్న సంతోషంగా ఉందని సంతోష్ యాదవ్ అన్నారు. ఎవర్నీ నిరుత్సాహపరచకుండా పోటీల్లో పాల్గొన్న ప్రతి మహిళకు బహుమతులు అందచేశారు. మొండా డివిజన్ ప్రజలు అంటే తనకెంతో అభిమానమని, పుట్టి పెరిగిన కాలనీలో పోటీలు నిర్వహించి వారితో పండగ జరుపుకోవడం సంతోషంగా ఉన్నదని సంతోష్ యాదవ్ అన్నారు. మా అన్నలు ప్రెసిడెంట్ సాబ్ కానీ మన విఘ్నేష్ అన్న కానీ అంత బస్తీ అందరూ కూడా నాకు సపోర్ట్ చేస్తున్నందుకు వాళ్ళకి చాలా ధన్యవాదాలు. మీ యొక్క తమ్ముళ్ళలాగా చూసుకోవాలని చెప్పేసి నేను కోరుకుంటున్నాను. ఎప్పటికీ నేను ఒక తమ్ముళ్ళలాగా ఉంటాను. మీకు ఏ అవసరం ఉన్నా కూడా అక్కడ రావచ్చు. మన బస్తీ నా బస్తీ నా కుటుంబం నాగపల్లి మోనా డీజే ఫ్యామిలీ కూడా నేను అట్లా చూసుకుంటాను. మీ యొక్క ముగ్గులు ముగించేయాలి. ముగ్గులు పోటీ ఏమంటారు, పాల్గొన్న వారు కొంత అయిపోయిన వాళ్ళు వెంటనే పక్కకు జరిగిపోండి. నమస్కారం. ఈరోజు సంక్రాంతి సంబరాలు 14 తారీఖు కాదు, ఇక్కడనే ఇప్పుడు సంబరాలు లెక్క అనిపిస్తుంది. మా అక్క చెల్లెలు, మా అమ్మలు నన్ను ఒక కుటుంబం లెక్క, ఒక కొడుకు లెక్క చూసుకుంటున్నారు. వీళ్ళంతా కూడా బాగా పార్టిసిపేట్ చేస్తున్నందుకు రంగోలీ కాంపిటీషన్ లో చాలా సంతోషంగా ఉంది. ఈయనే కాకుండా మారేడుపల్లి డబుల్ బెడ్రూమ్, ఇక్కడ ఎరకల బస్తీ, జిఎన్ పాయింట్ 3 జాగాలల్లో నేను 3 స్పాట్లల్లో ఈ రంగోలీ అనేది ఏర్పాటు చేయడం జరిగింది. నాకు చాలా సంతోషంగా ఉంది. లాస్ట్ ఇయర్ గత ఏడాది కూడా బ్రహ్మాండంగా చెన్నై గార్డెన్ లో చేయడం జరిగింది. నాకు ఎందుకంటే మా అక్క చెల్లెళ్ళు వాళ్ళ ఇంటి దగ్గర వేసుకోవాలని చెప్పి ఒక కోరిక. నాకు వాళ్ళ ఇంటి దగ్గరనే ముగ్గులు వేపించి వాళ్ళకు ఎటువంటి ఇబ్బంది కాకుండా, అమ్మ అక్కడ రండి అంటే కొంతమందికి కుదురుతుంది, కొంతమందికి కుదరదు. వాళ్ళ తమ్ముళ్ళ వాళ్ళ కొడుకుల ఈడికే వచ్చి నేను వేపియాలని చెప్పి నాకు ఒక కోరిక ఉండే. వాళ్ళకు నేను ఇక్కడ కాంపిటీషన్ పెడుతున్నందుకు వాళ్ళందరూ నాకు సహకరించినందుకు, బస్తీవాసులు, నా అక్క చెల్లెలు, నా అమ్మలు అందరికి సహకరించినందుకు నాకు చాలా సంతోషంగా ఉంది. ధన్యవాదాలు తెలియజేస్తున్నాను నా తరఫు నుంచి. మరొకసారి అందరికీ సంక్రాంతి శుభాకాంక్షలు. యావత్ తెలంగాణ ప్రజలందరూ కూడా సంక్రాంతి పండుగ బ్రహ్మాండంగా జరుపుకోవాలి. చైనా మాంజా అనేది పిల్లలు యూజ్ చేయొద్దు. ఎందుకంటే చాలా జంతువులకు కానీ మనకు ఎటువంటి బర్డ్స్ కానీ ఇబ్బంది అవుతుంది, మన పిల్లలకు కూడా ఇబ్బంది అవుతుంది అని చెప్పేసి పిల్లలు కూడా పతంగ ఎగిరేసేటప్పుడు బిల్డింగ్ల మీద జాగ్రత్త ఉండాలని చెప్పి ఈ బస్తీ అన్నదమ్ముళ్ళకు అందరికీ నేను తెలియజేయడం అది ఒక కోరిక.